మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ 16-11-2024 నుండి 30-11-2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కళయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఒకవైపు ఏలనాటి శని శివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు కార్తీక మాస బహుళాష్టమి, శనివారంతో కూడుకున్న ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషమైనటువంటి బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అనే అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉంటూ కార్తీక మాసంలో ఇది శని యొక్క ప్రభావానికి చివరి కార్తీక మాసం అని చెప్పి కూడా గమనించాలి. కనుక ఇప్పుడు చేసే ఏదైనా కార్యక్రమము రాబోయే కాలానికి మంచి కాలానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి. వీరికి 2వ స్థానంలో శని, 3వ స్థానంలో రాహు, 5వ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వెళ్ళాలన్నా వెళ్ళకూడదా, చేయాలన్నా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేటువంటిది తర్జనా భర్జన జరిగేటువంటి కాలం ఇది. కొంతకాలము మీరు మౌనంగా ఉండడమే ఉత్తమోత్తమం. ఎందుకనగా సంవత్సరానికి చివరిగా రావడం జరిగింది. 2025కు మీకు మంచి కాలం రాబోతుంది. అటు ఏప్రిల్ నెల నుండి శని భగవానుడు వెళ్ళిపోతున్నాడు కనుక కొంతకాలము మౌనంగా ఉండడం, డబ్బులను సమయాన్ని వృధా చేసుకోకుండా ఆరోగ్యం పైన దృష్టి సాధించడం వలన మంచి కాలం మీ సొంతమవుతుంది అని చెప్పాలి. కుజుడు అష్టమంలో కర్కాటక రాశిలో నీచభంగ రాజయోగం ఉండడం వలన అమ్మాయిలు అబ్బాయిలకు దూరంగా ఉండడం, వీలైనంతవరకు ప్రేమ వివాహాలకు దూరంగా ఉండడం, అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారానికి ఇంకొంచెం దూరంగా ఉండడం, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందున యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం పనికిరాదు. నీటి గండం, జలగండం, వాయుగండాలు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొట్టిబెట్టాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన చదువు, ఏకాగ్రత, ధర్మబద్ధము, ఆధ్యాత్మికత, గురువుల యొక్క మాట వినడము, సక్సెస్ వారి యొక్క సూత్రాలు తెలుసుకోవడం వలన రాజయోగం మీ సొంతం కాబోతుంది. వ్యయంలో శుక్రుడు ఉండడం వలన బంగారు ఆభరణాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, విలాసవంతం జీవితం గడపాలి అనేటువంటి దానికి డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అష్టమి రోజున, అమావాస్య రోజున ఒక తెలుపు రంగు క్లాత్ కానీ, లేకపోతే నీలం రంగు క్లాత్ కానీ, లేదా అయ్యప్ప స్వాములకు కానీ వస్త్రాలు ఇప్పించడం, వీలైతే ఇంట్లో అయ్యప్ప స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేయించి భిక్షను ఏర్పాటు చేయడం వలన సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యము తొలగి ఆనందము ఈ మకర రాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండగల గురించి, తిథుల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 23వ తారీఖున కార్తీక మాస బహుళ అష్టమి శనివారం రోజు సందర్భంగా కాళభైరవ స్వామివారి యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం కూష్మాండ దీపము, పూజ, దానము,
సునకపు మహారాజు గారికి, పక్షులకు, పక్షిరాజు అయినటువంటి కాకిరాజ వారికి ఆహారాన్ని దానం చేయడం వలన శని దోషాలు, మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 29వ తారీఖున మనకు మాస శివరాత్రి, 30వ తారీఖున శనివారము, అలాగే డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అమావాస్య. అంటే మాసాంతము, అంటే కార్తీక మాస పాడ్యం నుండి చివరి వరకు అందరికీ దీపం పెట్టడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ, సాలగ్రామ దానం చేయడం కానీ, దీపదానం చేయలేని పరిస్థితి కొందరికి ఉన్నప్పుడు ఈ అమావాస్య రోజున మనం చేసేటువంటి పూజ, యజ్ఞము, యాగము, అభిషేకము, దానము, మంత్ర స్మరణ వలన అద్భుతమైన యోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అందులో శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి అమావాస్య, అందులో కార్తీక అమావాస్య అవ్వడం వలన మనం ఏం చేసినా ఏం చేయకపోయినా ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు, కొబ్బరాకులు అలంకరించుకొని, బిల్వదళాన్ని తీసుకువచ్చి ఇంట్లో మహాదేవుడికి మట్టితో చేసిన శివలింగానికి కానీ, ఇసుకతో చేసిన శివలింగానికి కానీ, విభూతితో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడము మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంటుంది. అనగా ఈ అమావాస్యను పోలి అమావాస్య అంటారు. అనగా మనకు ఒక 30-40 ఏళ్ళ కిందట ప్రతి ఇంట్లో కూడా పశువులు ఉండేటువంటివి, అనగా ఆవులు, బర్రెలు ఉండేటువంటిది. వీలైతే ఆవు వెన్నతో కానీ, లేకుంటే బర్రె పాలు కానీ ఒక 3 రోజుల ముందుగానే రోజు తీసుకొని చక్కగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భక్తి నామస్మరణతో వేడి చేసి తోడు పెట్టి ఆ 3 రోజులు వచ్చేటువంటి ఆ మజ్జిగ పైన వచ్చేటువంటి వెన్నను తీసి మజ్జిగ కవ్వంతో చిలికి వచ్చేటువంటి వెన్నను ఈ అష్టమి రోజు కానీ, ఈ ఆదివారం అమావాస్య రోజు కానీ కొత్త వత్తితో, అంటే కొత్త పత్తితో దీపం పెట్టడం వలన సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఎందుకనగా మనము పాలను పంచామృతంగా ఏర్పాటు చేసుకొని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటాం. పాలు కేవలం ఒక పూట మాత్రమే నిల్వ ఉంటాయి, వేడి చేస్తే 2వ రోజు దాకా మాత్రమే ఉంటాయి. అదే పాలల్లో కొద్దిపాటి తోడు వేస్తే ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ తోడుపైన వచ్చే మిగడం తీసి చిలికి వెన్న తీసినట్టయితే మాసాంతం వరకు చాలా బాగుంటుంది. అదే వెన్నను వేడి చేయిస్తే మినిమం ఒక 11 సంవత్సరాలు నిల్వ ఉండడం జరుగుతుందని గమనించాలి. కనుక అలాంటి వెన్నతో దీపం పెట్టడం వలన పుష్కర కాలంలో, అంటే గతంలో 11 ఏళ్ళ నుంచి మనం బాధపడుతున్న వారందరికీ కూడా దోషం తొలగి రాబోయే 12 ఏళ్ళ వరకు ఐశ్వర్యము మన అందరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఒక్క విధి విధానం పాటిద్దాం, మహాదేవుణ్ణి తృప్తిపరుద్దాం, పోలి అమావాస్య రోజు దీపాన్ని పెడదాం, చేసే ప్రయత్నం చేద్దాం.